వచ్చేసరికి ఐక్యూ జీ లెవెల్ X5 స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ ఏంది, వాల్యూ మంచిగా ఉందా లేదా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు కూడా వీడియో షేర్ చేయండి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చితే ఇట్లా ఒక లైక్ అయితే పక్కా చేయండి అనేసి ఒక చిన్న రిక్వెస్ట్ అయితే కోరుతున్నాను. ఐక్యూ వాళ్ళది ఐక్యూ జీ లెవెల్ ఎక్స్ 5G స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయింది. కెమెరా కట్అవుట్ పై నాకైతే ఎన్నో చూసినట్టు అనిపించింది. కానీ అదంతా పక్కకు పెడితే ఇక్కడ స్టార్టింగ్‌లోనే కింద టెక్స్ట్‌లో పెట్టిర్రు. మే డెన్సిటీ 7400 టర్బో ప్రాసెసర్ 700 మిల్లీ బ్యాటరీతో పాటు కూడా వస్తుందనేసి మెన్షన్ చేసి. సో, హైలైట్ చూసుకుందాం ఒకసారి ఎట్లుందనేసి. సో, సేమ్ అదే ప్రాసెసర్ ఇంతకుముందు 7020 మిల్లీ బ్యాటరీతో పాటు వస్తుంది. ఆరిజిన్ ఓ6తో పాటు కూడా వస్తుంది. 4K రికార్డింగ్ చేసుకోవచ్చు. IP68 రేటింగ్‌తో పాటు కూడా వచ్చింది. యాహ్! బాగున్నది. అంటే వాటర్‌లో పడ్డప్పుడు జస్ట్ ఇట్లా సడెన్‌గా పడి సడెన్‌గా జారిపోయిందంట అట్లా బానే ఉంది. డైనమిక్ లైటింగ్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. యాహ్! మంచి ఫీచర్స్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ లుక్ వైస్ కూడా బాగానే ఉంది. స్మూత్ పర్ఫార్మెన్స్ మంచి ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది. మంచి స్మూత్ ఎక్స్‌పీరియన్స్ కూడా వస్తుందనుకోవచ్చు. ఓవరాల్‌గా బాగుంది గాన ప్రైస్ ఎంతనా అంటే మాత్రమే నేను రికార్డింగ్ చేసే టైంకైతేనేమో స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. అఫీషియల్ ప్రైస్ చూసుకుంటే మాత్రమే అమెజాన్‌లో లిస్టింగ్ అయిపోయింది. ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ ఏదైతే ఉందో ఇది 17,500కి వస్తుంది. ఇది బ్యాంక్ కార్డ్ ఆఫర్స్ అప్లై చేసినాక. సేల్స్ వచ్చేసరికైతేనేమో 16థ్ మార్చ్ మధ్యాహ్నం 12 గంటలకు అఫీషియల్‌గా సేల్స్ స్టార్ట్ అయిపోతది. ఇక్కడ ఆఫర్స్ ఏమైనా మెన్షన్ చేసిర్రో చూద్దాం ఒకసారి. యాహ్! ఇక్కడుంది. యాక్చువల్‌గా చూసుకుంటే ఒరిజినల్ ప్రైస్ ఏదైతే ఉందో 19,000 ఉంది. అండ్ బ్యాంక్ డిస్కౌంట్స్ అప్లై చేస్తే గిట్లా 17,500కి వస్తుందన్నమాట. 3 మంత్స్ నో కాస్ట్ ఈఎంఐతో పాటు వస్తుంది. బేస్ వేరియంట్. హైయర్ వేరియంట్స్‌కి అయితేనేమో 3 మంత్స్, 6 మంత్స్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో, ఇది యాక్సిస్ బ్యాంక్ అండ్ ఎస్‌బీఐ కార్డ్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. మంచి ఆఫర్స్‌తో పాటు వస్తుంది. అమెజాన్‌లో నుంచి కూడా ఎక్స్‌క్లూజివ్‌గా పర్చేజ్ చేసుకోవచ్చు. కమింగ్ టు స్పెసిఫికేషన్స్‌కి వచ్చేసరికి అయితే మంచి కలర్స్‌తో పాటు వస్తుంది. టైటానియం బ్లాక్ కలర్ అండ్ ప్రిజ్మాటిక్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉంది. బాగుంది. 219 గ్రామ్స్ వెయిట్‌తో పాటు వస్తుంది. ఓకే, పర్లేదు. కొంచెం వెయిట్ అండ్ థిక్‌నెస్‌తో పాటు వస్తుంది. 0.83 ఎంఎం థిక్‌నెస్‌తో పాటు వస్తుంది. మీడియా డెన్సిటీ 7400 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో పాటు వస్తుంది. 7200 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ విత్ 40 అవర్స్ చార్జర్‌తో పాటు కూడా వస్తుంది. సో, తొందరనే ఛార్జింగ్ కూడా అయిపోతది. ఛార్జింగ్ కట్టయితే ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఎల్‌సీడీ డిస్‌ప్లే అండ్ 2344 x 1080 రెజల్యూషన్‌తో పాటు వస్తుంది. 6.7 ఇంచెస్ పెద్ద డిస్‌ప్లేతో పాటు వస్తుంది. 50 మెగాపిక్సెల్ సోనీ వాళ్ళ IMX852 సెన్సార్, 2 మెగాపిక్సెల్ బొకే కెమెరా, ఫ్రంట్ 30 మెగాపిక్సెల్ ఇస్తారు బై. సో, యాహ్! మంచి ప్రైస్‌తో పాటు మంచి ఫీచర్స్‌తో పాటు కూడా వస్తుందనుకోవచ్చు. ఇక్కడ ఆహ్, కనెక్టివిటీని చూసుకుంటే డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది. 2.5 GHz, 5 GHz, బ్లూటూత్ వెర్షన్ 5.4, టైప్ సి పోర్ట్, జీబీఎస్ చూసుకుంటే L1 వస్తుంది. అండ్ నెట్వర్క్ చూసుకుంటే డ్యూయల్ సిమ్స్ వస్తున్నాయి. డ్యూయల్ 5G సిమ్ సపోర్ట్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ 5Gకి సంబంధించిన బ్యాండ్‌విడ్త్ ఇక్కడ ఉన్నాయి. సెన్సార్లు చూసుకుంటే మాత్రమే సైడ్ మోడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్స్, జైరోస్కోప్, మోటార్, ఈ కంపాస్ ప్రాక్సిమిటీ సెన్సార్, అంబియంట్ సెన్సార్‌తో పాటు కూడా వస్తుంది. సో, ఓవరాల్‌గా లొకేషన్ పరంగా చూసుకుంటే మాత్రమే జీపీఎస్, బైడూస్, గ్లోనస్, గ్యాలీస్, ఫ్యూచర్స్‌తో పాటు కూడా వస్తుంది. బాగుంది భయ్. స్మార్ట్ ఫోన్ పరంగా చూసుకుంటే మాత్రమే లుక్ వైస్, ఫీచర్స్ వైస్ బాగుంది. అండ్ ఐక్యూలో మనకు అందరికి తెలిసిందే కదా, కొంచెం గేమింగ్ సెంట్రిక్ అన్నట్టు ఉంటారు. సో, గేమింగ్‌కి సంబంధించిన ఫీచర్స్ కూడా జర బాగానే ఉన్నాయి. నా ఒపీనియన్‌లో మాత్రమే మోస్ట్‌లీ ఎవరైతే గేమర్స్ ఉంటారో వాళ్ళైతే పర్చేజ్ చేసుకోవచ్చు. ఎప్పుడంటే మాత్రమే ఇంతకుముందు చూపించినట్టు 16థ్ మార్చ్ రోజున అమెజాన్‌లో అవైలబుల్ సేల్ స్టార్ట్ అయిపోతాయి. అప్పుడు మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. వాల్యూ ఫర్ మనీ అంటే యాహ్! గేమింగ్‌కి కొన్ని ఫీచర్స్ ప్రకారంగా చూసుకున్నా సరే కూడా వాల్యూ ఫర్ మనీ అయితే నాకైతే కనిపించింది. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ అయితే చూసిర్రు కదా భయ్, అండ్ ఆల్సో నా ఒపీనియన్ విన్నారు. మోస్ట్లీ కొన్ని ఫీచర్స్ అండ్ కొన్ని స్పెసిఫికేషన్స్ లుక్ వైజ్ కూడా చూసుకుంటే నాకైతే బాగానే నచ్చింది. లుక్ వైజ్ అయితే బాగానే ఉంది. కొంచెం గేమింగ్ సెంటర్కి అన్నట్టు కూడా అనిపించింది. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్ డౌట్ కింద కామెంట్ చేసుకోవచ్చు. వీడియో ఎక్కడ దాకా చూసారో వాళ్ళందరికీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.